హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరన్ తెలుగు ఫ్రెండ్స్. టాపిక్ వచ్చి మనకు వన్ ప్లస్ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. అది వచ్చి మాత్రం మే 31st అయితే లాంచ్ అవుతుంది. కాకపోతే వాటి స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ రెండు లీకేజ్ అయినాయి కాబట్టి ఆ రెండు మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ విషయానికి వస్తే మాత్రం మొబైల్ వచ్చి మాత్రం వన్ ప్లస్ నుంచి 13S అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం మే 31st అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని స్పెసిఫికేషన్ అయితే చాలా అమేజింగ్ స్పెసిఫికేషన్ అయితే లభిస్తున్నాయి. ప్రైస్ చూసుకుంటే మాత్రం కొంచెం హెవీగా ఉండే ప్రైస్ అయితే ఉంది. అయితే ఆ హెవీ ప్రైస్లో మనం ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని డిజైన్ అయితే లుక్ ఇద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ షీట్ డిస్ప్లే లభిస్తుంది, మెటల్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. కాబట్టి డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక డిజైన్ విషయం పక్క పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8 ఎలైట్ ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 4.3 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. అలాగే మనకి ప్రాసెసర్ వచ్చి మాత్రం 300 లభిస్తుంది. కాబట్టి ప్రాసెసర్ అనేది చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ విత్ బెస్ట్ మల్టీ టాస్కింగ్ కావాలనుకున్న వాళ్ళైతే దీనైతే తప్పకుండా లుక్ అయితే ఈ ప్రాసెసర్ అయితే చూసుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమింగ్ విత్ బెస్ట్ మల్టీ టాస్కింగ్లో గేమింగ్ ఆడుకునే వాళ్ళకైతే చాలా బెటర్గా సూట్ అవుతుంది ఈ ప్రాసెసర్ అని చూసుకుంటే మాత్రం. నన్ను అడిగితే మాత్రం దీనికి ప్రాసెసర్లో చూసుకుంటే మాత్రం చాలా ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్లో ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే తప్పకుండా లుక్ అయితే మీకు నచ్చితే అయితే నేను అనుకుంటున్నాను. ప్రాసెసర్ అడిగితే మాత్రం గేమింగ్ పరంగా చూసుకున్న మాత్రం ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మనకి గేమింగ్ పరంగా చూసుకున్న మాత్రం BGMI గేమ్స్ అంటే మనకి 60 నుంచి 120 FPS వరకు అయితే గేమ్స్ అయితే చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి గేమింగ్ పరంగా కూడా మనకి చాలా పర్ఫార్మెన్స్ లభిస్తుంది. కాబట్టి ప్రాసెసర్లో చూసుకున్న మాత్రం చాలా బెటర్ అనిపించింది నాకైతే. ప్రాసెసర్కి అయితే నేనైతే లైక్ అయితే చేస్తున్నాను. మీ ఉద్దేశం ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లేషన్ కాస్త మాత్రం డిస్ప్లే వచ్చి మాత్రం 6.32 ఇంచెస్ లభిస్తుంది. AMOLED డిస్ప్లే లభిస్తుంది. ఇది 120 నుంచి మాత్రం 240 వరకు అయితే రిఫ్రెష్ రేట్ పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ టాస్కింగ్ కూడా చేసేటప్పుడు మనకు స్మూత్నెస్ అనేది కొంచెం బెటర్గా ఉంటాయని చెప్పవచ్చు రిఫ్రెష్ పరంగా చూసుకుంటే మాత్రం. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే మనకి బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 1600 nits అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే మనకి సన్లైట్లో విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి కోసం మాత్రం కొరింగులుగా 7 ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లేలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. విత్ మనకి HD10+ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకు వైడ్ బ్యాండ్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా అవకాశం ఉంది. కాబట్టి డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం ఇది కూడా చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కలర్స్ విజువల్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ డిస్ప్లే కూడా తప్పకుండా లుక్ అయితే అండి. ఎందుకంటే ఇందులో కలర్స్ పరంగా చూసుకున్న మనకి 1 బిలియన్ వరకు అయితే న్యాచురల్ కలర్స్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నన్ను అడుగుతా మాత్రం డిస్ప్లే విత్ ప్రాసెసర్ రెండు చాలా బెటర్గా అనిపించింది. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కెమెరాస్ పరంగా చూసుకున్న కూడా మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా వచ్చి 50 MP టెలిఫోటో లెన్స్ కెమెరా. ఇందులో OS కూడా లభిస్తుంది. కాబట్టి స్టేబిలేషన్ వీడియో కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు యూజ్ చేసుకుని మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫుల్ HDలో 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఇది కొంచెం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే ఫ్రెండ్స్. అలాగే సెల్ఫీ కెమెరా చూసుకుంటే కూడా మనకు 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కాబట్టి కెమెరాస్ పరంగా చూసుకున్నా కూడా చాలా బెటర్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కెమెరాస్ ఉన్నాయో చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎవరికైతే కెమెరాస్ ఇంపార్టెంట్ కావాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ చూసుకుంటే కూడా మనకు బ్యాటరీ చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6260 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. అలాగే 15 వాట్ అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కొంచెం బ్యాటరీ పరంగా చూసుకున్న కూడా కొంచెం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దీని ప్రైస్ అయితే తెలుసుకుందాం. దీని ప్రైస్ చూసుకున్న మాత్రం ఇది వచ్చే మాత్రం ఎగ్జాక్ట్గా 50,000 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ 50,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని అయితే తీసుకోండి అయితే నేను చెప్పాను. ఎందుకంటే మనకి ఇదే ప్రైస్లో ఇదే స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్న మాత్రం ఇదే OnePlusలో చూసుకుంటే ఇంకో మొబైల్ కూడా ఉంది ఫ్రెండ్స్. వచ్చి మాత్రం OnePlus 13T అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా ఇవే స్పెసిఫికేషన్ అయితే లభిస్తున్నాయి. కాకపోతే అక్కడ ప్రైస్ విషయం కాస్త మాత్రం అది 40,000 అయితే లభించే అవకాశం ఉంది. మీ దగ్గర ఒక 10,000 మీరు దాచిపెట్టుకుందాం అనుకుంటే మాత్రం కంపల్సరీ దానికి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు 40,000లో కూడా ఇదే ఎగ్జాక్ట్గా ఇవే స్పెసిఫికేషన్ కూడా అందులో కూడా లభిస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏ స్పెసిఫికేషన్ అయితే డిఫరెంట్ అయితే ఉండదు. మనకు ఏదైతే OnePlus 13Tలో మనకు స్పెసిఫికేషన్ లభిస్తాయి ఎగ్జాక్ట్గా అదే స్పెసిఫికేషన్ మనకు OnePlus 30Dsలో కూడా లభిస్తాయి. కాబట్టి ఈ రెండిట్లో మనకు ఒకే రకంగా స్పెసిఫికేషన్ లభిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ
ఒక డిఫరెంట్ ఏంటంటే ఒక చిన్న నేమ్ చేంజ్ వల్ల మనకి ఇది 10,000 వరకు అయితే ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఒకటైతే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. OnePlus 13s నుంచి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక డిఫరెంట్ అయితే చూడండి మీరు. లేదు మాకు 40,000లో బెస్ట్ మొబైల్ ఇదే స్పెసిఫికేషన్తో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం OnePlus 13Tకి వెళ్ళిపోండి, చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో కూడా మనకి సేమ్ స్పెసిఫికేషన్ లభిస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 40,000 అయితే లభిస్తుంది. ఇది వచ్చి మాత్రం 50,000 లభించే అవకాశం ఉంది. ఈ 50,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. నన్ను అడిగితే మాత్రం నేనైతే బెస్ట్గా సజెషన్ చేసి వచ్చే మాత్రం OnePlus 13T అయితే సజెషన్ చేస్తాను. ఎందుకంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఇవే స్పెసిఫికేషన్ అందులో కూడా లభిస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ఓకే, మీకు చిన్న క్లారిటీ వచ్చిందని చెప్పుకుంటాను. ప్రైస్ దగ్గర చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ కూడా మనకు 12GB ర్యామ్తో లభిస్తుంది. అలాగే మనకు వర్చువల్ ర్యామ్ కూడా 12GB లభిస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 250 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం అయితే లేదు, ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం UFS నుంచి 4.0 లభిస్తుంది. ఇది కొంచెం ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ కాస్త ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే ఆర్గానిక్ OS లభిస్తుంది, 15 లభిస్తుంది. వీటి అప్డేషన్ కాస్త మాత్రం 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, అలాగే మనకి HDR10+ సపోర్ట్, ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి, లౌడ్ స్పీకర్ లభిస్తుంది. IP రేటింగ్ పరంగా చూసుకుని మాత్రం IP65 రేటింగ్ లభిస్తుంది, ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుని మాత్రం చాలా అదిరిపోయే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ స్పెసిఫికేషన్ మీద మీకు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరికైతే మీకు ఈ మొబైల్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు OnePlus 13s మీద చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు బడ్జెట్ వచ్చి 40,000 అనుకుంటే మాత్రం OnePlus 13T అనేది తీసుకోండి. లేదు మాకు OnePlus 13s కూడా కావాలనుకుంటే మాత్రం 50,000 వరకు అయితే పెట్టే అవకాశం ఉంది కాబట్టి 15,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని నేను అడుగుతాను మాత్రం. దీన్ని తీసుకునే జోలికి అయితే వెళ్ళకండి 50,000లో. ఎందుకంటే మీకు 10,000 మైనేజ్ చేసుకుంటే మాత్రం OnePlus 13T వస్తుంది కాబట్టి అది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా స్పెసిఫికేషన్ చూసుకుని మాత్రం ఇవే స్పెసిఫికేషన్ అందులో లభిస్తాయి, అవే స్పెసిఫికేషన్ ఇందులో కూడా లభిస్తాయి కాబట్టి చిన్న నేమ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఆ నేమ్ చేంజ్ మేము పర్వాలేదు అనుకుంటే మాత్రం 40,000లో బెస్ట్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ మొబైల్ గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కూడా అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరొక కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాబాయ్.